హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. రమ్మని పిలుస్తోంది జన్మభూమి, హరితవర్ణ భరిత పుణ్య చరిత భూమి. భరతావని చరితలోని ప్రప్రథమంగా మన ఊరి సంక్షేమమి తన ధ్యేయంగా. జన్మభూమి అనే ఒక మహత్తర కార్యక్రమాన్ని నడిపిస్తున్న నాయక చంద్రన్నకి బాసటగా రమ్మని పిలుస్తోంది జన్మభూమి, రాజనాలు పండే నవ్యాంధ్ర భూమి. సమస్యలు మీరు చెప్పాలి, దాన్ని ఒక రూపకల్పన చేయాలి, దాని ద్వారా విధానాలను రూపొందించాలి, ఆ విధానాలను శాసనాలుగా చేయాలి, ఆ శాసనాన్ని మళ్ళీ అమలు చేసేదానికి ఈనాడు ప్రభుత్వం ప్రయత్నించేలాగా మీ యొక్క ప్రజా తీర్పు కోసమే ఈనాడు 6వ విడత జన్మభూమి అని చెప్పి ఈనాడు మీకు మనవి చేసుకుంటూ, తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం జనవరి 2 నుండి 11 వరకు. ప్రియమైన కేబుల్ టీవీ వినియోగదారులకు ముఖ్య గమనిక. సుప్రీంకోర్టు ఆదేశానుసారం కేబుల్ టీవీ వినియోగదారులు 2019 జనవరి నుండి తారీఫ్ ఆర్డర్ ప్రకారం నెలవారీ బిల్లులు చెల్లించవలసి ఉంటుంది. వినియోగదారుడు కోరుకున్న ఛానల్స్ కు మాత్రమే ఛానల్ ఎంఆర్పీ ప్రకారం బిల్లు చెల్లించవలసి ఉంటుంది. కావున కేబుల్ టీవీ ప్రేక్షకులు ఈ మార్పును గమనించవలసిందిగా మనవి. మరిన్ని వివరాలకై మీ కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించండి. నమస్కారం, జీటీవీ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి పట్టణంలో ఇంటి అద్దెలు చెల్లించే పేద కుటుంబాలు ఉండవన్న ఎమ్మెల్యే ఆలపాటి, ప్రతి పేద కుటుంబానికి స్వంత ఇల్లు కల్పిస్తామంటూ భరోసా. పదమూడవ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తున్నట్లు మాజీ స్పీకర్ నాదెండ్ల ప్రకటన. సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొంటారంటూ వెల్లడి. కన్యకా పరమేశ్వరి సన్నిధిలో జరుగుతున్న మహాయజ్ఞాన్ని సందర్శించిన వైసీపీ నేతలు. ప్రజలకు మంచి జరుగుతుందంటూ వెల్లడి. చదువుతో పాటు నైపుణ్యతను సాధించాలి. మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని వెల్లడి. బిఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం. ఇక వార్తల్లోకి వెళ్తే, తెనాలి పట్టణంలో ఇంటి అద్దె చెల్లించే పేద కుటుంబాలు ఉండవని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ప్రతి పేద కుటుంబానికి స్వంత ఇల్లు కల్పిస్తామని ఎమ్మెల్యే జన్మభూమిలో ప్రకటించారు. తెలుగుదేశం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు పేద వర్గాలు సద్వినియోగం చేసుకుని ఆర్థిక ప్రగతిని సాధించాలని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. 21, 22, 23, 24 వార్డులకు సంబంధించి ఎన్సీఆర్ఎం హైస్కూల్ నందు జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆలపాటి మాట్లాడుతూ గత ప్రభుత్వాల కంటే టీడీపీ ప్రభుత్వంలో పేదవారు సంతోషంగా ఉన్నారని తెలిపారు. తెనాలి పట్టణంలో అందిస్తున్న పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇతరత్ర పథకాలతో పాటు సొంత ఇంటి కలను నెరవేర్చే దిశగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. తొలి విడతగా 2475 ఇళ్లను ఇస్తున్నామని, ముందుగా 1000 మంది నెలాఖరులోగా గృహప్రవేశాలు చేయనున్నారని తెలిపారు. అలాగే మరో 3000 మందికి ఇల్లు ఇచ్చే నేపథ్యంలో ఈ నెలలోపే ఇళ్లకు సంబంధించి డీడీలు తీసుకునే పనులు మున్సిపల్ అధికారి యంత్రాంగం తీసుకుంటుందని తెలిపారు. పట్టణంలో ఎవరు అద్దెకు ఉండే పరిస్థితి రానివ్వనని చెప్పిన ఎమ్మెల్యే ఒకే ఇంట్లో 2-3 పేర్లతో ఇంటి కోసం దరఖాస్తు చేస్తున్నారని అన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ సాధికారత సర్వేలో నమోదు చేయించుకోవాలని సూచించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని ప్రజలు గుర్తించాలని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. మామూలుగా ఈనాడు ప్రభుత్వం అందించే సహాయం అందని వ్యక్తులు ఎవరైనా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నా. ఏ కుటుంబం అయినా సరే బియ్యం అంతా ఉన్నాయి, పెన్షన్ అంతా ఉంది. ఈ రోజున ఏ కార్యక్రమం తీసుకున్న వ్యక్తిగత మరువుతోటి ప్రతి ఇంటికి గ్యాస్ బండ ఈ రకంగా తీసుకుంటా ఉండంటే, మీరు ఏదైతే దైనందిక కార్యక్రమాలు నిత్యమో మీరు చూస్తా ఉన్నారో వాటిలో ప్రభుత్వం యొక్క సహాయం లేకుండా జీవనం గడిపే ఇల్లు ఉంది అంటే చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ రకమైన సహాయ సహకారాలు అందిస్తా ఉన్నాం. ఈనాడు మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది, ఈ ప్రభుత్వం మంది పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చుకునేలాగా మీ అందరూ
ఆశీస్సులు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మీ అందరికీ ఒకే ఒక్క సమస్య, పెద్ద సమస్య. ఈ పట్టణంలో మేము అధికారంలోకి వచ్చేటప్పటికే 8,000 మందికి ఇళ్లు లేవు. 1,361 మందికి ఇళ్ల స్థలాలు ఉంటే ఇళ్ల స్థలాలకి ఎవరికైతే ఇళ్ల స్థలం ఉందో వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టుకోవడానికి ఒక్కొక్కరికి 2.5 లక్షల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎవరైనా నాకు స్థలం ఉంది, నాకు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ రాలేదంటే ఇదే వేదిక మీద ఇక్కడ పర్మిషన్ ఇస్తాను అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. అంతకుముందు ఆర్డీఓ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ పెండ్యాల వెంకట్రావు, కమిషనర్ కేసీ కుంతల జన్మభూమి మా ఊరు లక్ష్యాన్ని వివరిస్తూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో 21, 22, 23, 24 వార్డులకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు, డాక్టర్ సనత్ కుమారి తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా మంజూరైన పెన్షన్లు, నివేశన పట్టాలు లబ్ధిదారులకు అందజేశారు. ప్రజా సంక్షేమం కోసం శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం నిర్వహించడం సంతోషమని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అన్నాబొత్తుని శివకుమార్ నేతృత్వంలో జరిగే యజ్ఞంకు లావు శ్రీకృష్ణదేవరాయలు, పిన్నెల్లి హాజరయ్యారు. బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞంలో భాగంగా సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి ఏఎస్ఎన్ విద్యాసంస్థల అధినేత అన్నాబొత్తుని శివకుమార్ పుణ్య దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ చండీ అమ్మవారికి, అభయాంజనేయ స్వామివారికి, శ్రీ సీతారాములకు విశేష పూజలు జరిపారు. సోమవారం సందర్భంగా మహాశివునికి అభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై పూజలను తిలకించారు. మధ్యాహ్నం మహాయజ్ఞ పూజా కార్యక్రమాలను మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నర్సరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరయ్యారు. వేద పండితులు వారికి ప్రత్యేక ఆశీస్సులు అందజేశారు. పిన్నెల్లి మాట్లాడుతూ, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతున్నామని, ఈ మహాయజ్ఞానికి అన్నాబొత్తుని శివకుమార్ తలపెట్టడం సంతోషంగా ఉందని అన్నారు. మహాయజ్ఞ ఫలితంగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలోనే కాదు రాష్ట్రం అంతా కూడా మంచి ప్రభుత్వం రావాలని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశయాలు, ఈ ప్రాంతంలో ఉండే రైతులు, ముఖ్యంగా పేదవారి యొక్క వాళ్ళ ఆశయాల కొద్దీ వాళ్ళంతా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సుఖశాంతులతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ మంచి మహాయజ్ఞాన్ని ప్రారంభించిన మిత్రులు శివకుమార్ గారికి మరి ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని. లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, రాష్ట్రంలో కొత్త శకం రాబోతుందని, చండీ యాగం నాంది కావాలని పేర్కొన్నారు. భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దీనికి మరీ ముఖ్యం, ఈ యాగానికి కనుక ప్రతిఫలం రావాలంటే మరీ ముఖ్యమైనది ఎంత ఎక్కువ మంది తెనాలి ప్రజానికం వచ్చి ఎంత ఎక్కువ మంది దీనిలో ఈ సంకల్పం తీసుకుంటే ఈ యాగం యొక్క ఫలితం కూడా అంత గట్టిగా ఉంటుంది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. ఈ ప్రాంతమే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో కొత్త శకం రాబోతూ ఉంది, కొత్త రాజకీయం రాబోతూ ఉంది. దానికి ఈ చండీ యాగమే నాంది కావాలని కోరుకుంటూ అన్నాబొత్తుని శివకుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. రైతులు పాడి పంటలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. ఎంతోమంది భక్తులు ఈ ప్రాంతంలో రోజు పొద్దున 6 దగ్గర నుంచి హనుమాన్ చాలీసా పారాయణంతో రాత్రి 8:30 వరకు ఈ ప్రాంతంలో ఎంతోమంది భక్తులు పాల్గొనటం, ఈ చండీ యాగం యొక్క ఆశయం ఈ ప్రాంతం ప్రజల యొక్క సుఖ సంతోషాల కోసం, ఈ చండీ యాగం యొక్క ఆశయం రాబోయే రోజుల్లో విజయం కోసం, ఈ చండీ యాగం యొక్క ఆశయం ఈ రాష్ట్ర ప్రజానీకం సుభిక్షితంగా ఉండాలని, దాంట్లో పాల్గొనడానికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు ప్రభుత్వ విప్ అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, అలాగే పెద్దలు గౌరవనీయులు లావు శ్రీకృష్ణదేవరాయలకి. మహాయజ్ఞం సందర్భంగా మంగళవారం ఆంజనేయ స్వామి వారికి 5 కిలోల నెయ్యితో అభిషేకం, 1,00,000 తమలపాకులతో అర్చన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దేశు శ్రీనివాసరావు, అడుసుమల్లి శ్రీనివాసరావు, ఉప్పల వరదరాజులు, మారేపాటి హరిప్రసాద్, హరేరాం, కటారి హరీష్, తాడిపైన రామయ్య, బూరెల దుర్గా తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 13వ తేదీన తెనాలి వస్తున్నట్లు మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటాడని నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా తెలిపారు.
ఈ నెల 13వ తేదీన పెదరావూరు గ్రామంలోని నాదెండ్ల మనోహర్ వ్యవసాయ క్షేత్రంలో జరిగే సంక్రాంతి వేడుకలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఇందులో భాగంగా పవన్ పర్యటన ఏర్పాట్లను సోమవారం సాయంత్రం నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. వ్యవసాయ క్షేత్రంలో పవన్ రాక సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 11వ తేదీ ఉదయం పవన్ కళ్యాణ్ పెదరావూరు చేరుకొని సాయంత్రం వరకు ఇక్కడే గడుపుతారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఉదయం నుండి రైతులు, మహిళలతో పవన్ కళ్యాణ్ సమావేశమవుతారని తెలిపారు. సాయంత్రం అందరితో కలిసి భోగి మంటల వేడుకల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. అంతేకాకుండా రైతాంగ సమస్యలపై చర్చించి వారికి భరోసా కల్పించే విధంగా మాట్లాడతారని, రాష్ట్ర వ్యాప్తంగా మంచి సందేశాన్ని ప్రజలకు అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో అందరూ పాల్గొని పవన్ కళ్యాణ్కి ఘనంగా స్వాగతం పలకాలని కోరారు. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్ల పరిశీలనలో పాల్గొన్నారు. అనుకున్నట్టుగానే సంక్రాంతి పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో, అందులో పెదరావూరులో మా పొలంలో చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని మంచి పండుగ వాతావరణంలో అందరితోటి ఇక్కడ మమేకమై ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులతోటి, మహిళలతోటి చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడ ఉన్న పరిస్థితుల గురించి కూడా ఆయన అవగాహన తెచ్చుకోవడానికి రోజంతా గడపడానికి నిర్ణయించారు. సో 13వ తారీఖు ఉదయం పవన్ కళ్యాణ్ గారు తెనాలి రాబోతున్నారు. ఆ రోజంతా గడిపి సాయంత్రం కొద్దిసేపు ఇక్కడే పెదరావూరు పొలంలోనే విశ్రాంతి తీసుకుని కొంచెం భోగి మంటలు ఇవన్నీ సాంప్రదాయబద్ధంగా ఏర్పాటు చేసి చాలా చక్కగా ఘనంగా ఆయన ఆహ్వానించడమే కాకుండా ఈ ప్రత్యేకత ఏంటంటే రైతాంగం గురించి మనం ఒక మంచి ఆలోచనతోటి వాళ్ళతోటే మనం అమైకమై ఈ కార్యక్రమం చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణ్ గారు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. ఈ సందర్భంగా చెడు తొలగే విధంగా, మంచి కాలం వచ్చే విధంగా. ఈ సంవత్సరం రైతులకి పాపం చాలా నష్టం జరిగింది. ఆ నష్టాన్ని అధిగమించి భవిష్యత్తులో వాళ్ళకి సస్యశ్యామలంగా ఉండాలి ఈ ప్రాంతం, రైతాంగానికి అండగా ఉంటాం జనసేన పార్టీ తరఫున భరోసా ఇవ్వడానికి కోసం. నేటి యువత చదువుతో పాటు నైపుణ్యం పెంపొందించుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఆమె ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనాడు యువతలో నైపుణ్యాన్ని పెంపొందించే దిశగా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. కళాశాల అయినా, యూనివర్సిటీ అయినా విద్యార్థుల భవిష్యత్ జీవన విధానానికి సరిపడే విధంగా చదువుతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని చెబుతూ తెనాలిలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ఎందరికీ ఉపాధిని కల్పించే శిక్షణ కేంద్రంగా విరాజిల్లుతుందని రాజకుమారి పేర్కొన్నారు. అది ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండవు. ఎందుకని అంటే ప్రజలు ఓట్లు వేస్తే వస్తే లేకపోతే పోతుంది, పెద్దవాళ్ళు సీట్లు ఇస్తే వస్తే లేకపోతే పోతుంది. ఇది రాజకీయం కోసం చెప్పడం కాదు, మీకు చెప్తున్నా. అదే మీ పేరు పక్కన ఉండేటువంటి బిఏ కానీ, ఎంబీఏ కానీ, ఎంటెక్ కానీ, బీటెక్ కానీ, ఎంబీబీఎస్ కానీ, ఎంఫార్మసీ కానీ, బీఫార్మసీ కానీ మీరు చదువుకుంటే మీ పేరు వచ్చిన డిగ్రీలు ఉన్నాయే, అది అధిష్టానం ఇచ్చేది కాదు, ప్రజలు ఓట్లు వేస్తే వచ్చేది కాదు, లేకపోతే ఎవరో సీట్లు ఇస్తే వచ్చేది కాదు. మీరు చదువుకోవడం వల్ల ఇష్టపడి మీ నాన్నగారు వాళ్ళు కష్టపడి మీ నాన్నగారు వాళ్ళంతా మీ అమ్మ నాన్నలు చదివించడం, మీరు కష్టపడి చదువుకోవడం, ఇష్టపడి చదువుకోవడం, ఆ డిగ్రీలు శాశ్వతంగా ఉంటాయి. అందుకోసం నేను ఏమంటానంటే ఎప్పుడు కూడా పదవులు శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం. శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జీవితాన్ని ఎదుర్కోవాలి అంటే నిత్యం సాధన చేయాల్సిందేనని అన్నారు. ఒక లక్ష్యంతో ముందుకు సాగాలని, నేను చేయలేను, నాకు రాదనేటువంటి ఆత్మన్యూనతా భావం విద్యార్థుల్లో రాకూడదని తెలిపారు. ప్రతిదీ తెలుసుకునే తపన ఉండాలని, అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని పెంచుకోవాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. విద్యార్థులు తమ ఆలోచన, నడవడిక ఒక లక్ష్యం వైపు ఉండాలని, దానిని సాధించే దిశగా అడుగులు వేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మాట్లాడే అవకాశం వెంకటలక్ష్మి మాట్లాడింది, అక్కడ రాజలక్ష్మి మాట్లాడింది, ఇక్కడ శాంత మాట్లాడాడు, అట్లాగే ఇక్కడ ఎవరు దేవకుమార్ మాట్లాడాడు, ఇంకొక అబ్బాయి, ఐదుగురు మాట్లాడారు. ఐదుగురు మాట్లాడేటప్పుడు నవ్వుకున్నారు, ఆశ్చర్యంగా విన్నారు. ఒక్కొక్కళ్ళు ఇట్లా మాట్లాడొచ్చా అని చెప్పి మనం కూడా మాట్లాడితే బాగుండు అని అనిపిస్తుంది, కానీ చేయి మాత్రం పైకెత్తలేకపోయాం. That's the difference between a leading person and non-leading a person. Lead చేయాలి లైఫ్ని. ఇట్స్ గాడ్స్ గిఫ్ట్. ఒక మనిషిగా పుట్టడం అనేది, మనిషిగా ఎదగటం అనేది, మనిషి యొక్క జీవితం అనేది
Life is a journey. While you are going from this college to your home, స్ట్రైట్గా ఉంటుంది. స్ట్రైట్గా లేకపోతే ఎట్లా వెళ్ళాలంటే నీకు ఇల్లు ఆల్రెడీ నీకు ఒక ఎయిమ్ ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళాలి, ఇంటి ఫలానా ఇట్లా అయితే నార్త్ సైడ్ సౌత్ సైడ్ వెస్ట్ సైడ్ అలాగే ఈస్ట్ సైడ్ ఎక్కడ ఉందో నీ ఇల్లు నీకు ఐడెంటిఫికేషన్ ఉంది కాబట్టి దాని దగ్గరికి వెళ్ళడానికి నువ్వు బట్ చూజ్ యువర్ వే టు రీచ్ యువర్ హోమ్. అంతకుముందు స్కిల్ డెవలప్మెంట్ ఉపమానం చెప్పే రీతిలో విద్యార్థులు నైతిక సామర్థ్యాన్ని పెంచే ఆలోచనలు తెలిపారు. తొలుత కళాశాలలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ప్రిన్సిపల్ నిరంజన్, కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్, స్కిల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ మధుసూదన్ రావు, ట్రైనీ మౌనిక, నన్నపనేని సూర్యకుమారి, నన్నపనేని అరుణ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు పోటీతత్వంతో ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ అన్నారు. దొడ్డపనేని ఇందిర 83వ జయంతి సందర్భంగా విద్యార్థులకు పండ్లు పంపిణీ చేయడంతో పాటు ప్రతిభ చూపిన విద్యార్థులను ఆమె అభినందించారు. కొత్తపేటలోని దొడ్డపనేని ఇందిరా బాలికల హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ పాల్గొన్నారు. దొడ్డపనేని ఇందిరా 83వ జయంతి సందర్భంగా సోమవారం పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన డాక్టర్ ఉమ మాట్లాడుతూ దొడ్డపనేని ఇందిర కుమార్తెగా ఎంతో గర్వపడుతున్నానని తెలిపారు. ప్రతి ఏటా పాఠశాలకు వచ్చి కొద్దిసేపు విద్యార్థులతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థుల్లో కనిపిస్తున్న పోటీతత్వం అభినందనీయంగా ఉందని అన్నారు. క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలు సాధించాలని సూచించారు. అయితే ఈనాడు 12 మంది దీనికి పోటీ పడ్డారు. దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి విద్యాబోధన కానీ మీలో పోటీతత్వం కానీ పిల్లలందరూ చేసినటువంటి కృషికి మొట్టమొదటిగా మీ అందరినీ అభినందిస్తూ ఉన్నాను. అలాగే అమ్మ గురించి మరి పెద్దలు చెప్పారు. ఈ పాఠశాల పూర్వ విద్యార్థినిగా అందరి మనస్సుల్లో అమ్మాయిగా నిలిచిపోయి ఇప్పటికి కూడా తెనాలి ప్రాంతమే కాదు ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని గౌరవంగా చూస్తున్నారంటే ఆ తల్లికి బిడ్డగా మరి వారి నుంచి మాకు వచ్చినటువంటి కీర్తి, మాకు వచ్చినటువంటి సంపద ఏదైనా ఉందంటే ఆ మంచి పేరు. నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటుంది కూడా ఒకటి, విద్యా బోధన అన్నది వ్యక్తి వికాసానికే కాదు. 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమెంటోలను బహుకరించి అభినందించారు. విద్యార్థులకు పండ్లు పూలు అందజేశారు. కార్యక్రమంలో కొడాలి ఆదిలక్ష్మి, చెరుకూరి వెంకటరత్నం, ప్రధానోపాధ్యాయురాలు శాంతకుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నందులపేటలో ప్రతిష్ఠించిన వంగవీటి మోహనరంగ విగ్రహం పగలగొట్టడంతో వివాదాస్పదమైంది. కాపు నాయకులు ఆందోళనకు దిగారు. విగ్రహం తొలగించమని మున్సిపల్ అధికారులు హామీ ఇవ్వటంతో కాపు నాయకులు ఆందోళనను విరమించారు. నందులపేటలోని టీఎన్సీ క్లబ్ రోడ్లో కాపు సంఘ నాయకులు వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని ఆదివారం రాత్రి ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న ప్రజారాజ్యం పార్టీ దిమ్మె స్థానంలో నూతనంగా రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పలు రాజకీయ పార్టీలకు చెందిన కాపు సంఘ నాయకులు పాల్గొని రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాపు సంఘీల ఆత్మీయ సమావేశంలో భాగంగా పాల్గొన్న ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, కిరారి రోసయ్య, డాక్టర్ చందు సాంబశివుడు, తోటకూర వెంకటరమణారావు, కమ్మెర రజనీ తదితరులు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్కడికి చేరుకొని విగ్రహం తొలగించే ప్రయత్నం చేశారు. విగ్రహం ఉన్న దిమ్మెకు సగానికి పైగా ధ్వంసం చేశారు. విగ్రహం ఏర్పాట్లకు అనుమతి లేవన్న కారణంతో తొలగించే ప్రయత్నం చేశారు. అది గమనించిన స్థానికులు అడ్డుకొని ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్యలో కాపు సంఘ నాయకులు, మహిళలు, యాదవులు అక్కడికి చేరుకొని ధర్నాకు దిగారు. విగ్రహం ముందు బైఠాయించి మున్సిపల్ అధికారులతో వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రంగా విగ్రహ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అక్కడికి చేరుకున్న 2 టౌన్ 3 టౌన్ సీఎలు శ్రీనివాసరావు, లక్ష్మణులు ఆందోళన దిగిన వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. తోటకూర వెంకటరమణారావుతో చర్చలు జరిపారు. అయితే మున్సిపల్ అధికారులు క్షమాపణ చెప్పి హామీ ఇస్తే గాని ఆందోళన విరమించేది లేదని వారు భీష్మించుకుని కూర్చున్నారు. 4 గంటలకు పైగా రోడ్డు మీదనే బైఠాయించి నినాదాలు చేశారు. చివరికి మున్సిపల్ కమిషనర్ కె శకుంతలతో ఫోన్లో మాట్లాడిన తోటకూర వెంకటరమణారావు సీఏతో సమక్షంలో హామీ తీసుకున్నారు. విగ్రహం తీసివేయమని టౌన్ ప్లానింగ్ అధికారి వెంకటేశ్వరరావు నాయకులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అవసరమైతే బంద్ కూడా పిలిపించేదానికి సిద్ధమవుతా ఉన్నాం. అందులో సమస్య లేదు. ఎందుకంటే ఎందుకు పాల్గొంటారనేది మాకు అంత వాళ్ళే తోటకూర రమణారావు మాట్లాడుతూ మున్సిపల్ అధికారుల చర్యలు తీవ్రంగా ఖండించారు.
అనుమతి లేని చాలా విగ్రహాలు వదిలి రాత్రి ఆవిష్కరించిన విగ్రహాన్ని తెల్లవారుజామున తొలగించే ప్రయత్నం చేయకూడదని మండిపడ్డారు. అక్కడికి చేరుకున్న డాక్టర్ చందు సాంబశివుడు సైతం అధికారుల చర్యలను తీవ్రంగా ఖండించారు. ఎన్నిటికీ పర్మిషన్ తీసుకున్నారో ఎన్నిటికీ పర్మిషన్ తీసుకోలేదో అందరికీ తెలుసు. మరి అదేవిధంగా 10 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఈ యొక్క 5వ వార్డులో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించినప్పుడు అప్పుడు కట్టాము ఈ దిమ్మ ముల్లి మురళి వాళ్ళ ఆధ్వర్యంలో. మరి అటువంటి దిమ్మ మీద రంగాకారి విగ్రహం వెలిస్తే ఈనాడు పర్మిషన్ గురించి మాట్లాడటం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఒకవేళ పర్మిషనే అనే మాటే కనుక ఖచ్చితంగా వస్తే ఇంటర్ విద్య రాష్ట్ర స్థాయి స్వర్ణోత్సవ సంబరాలకు ఆంధ్ర ప్యారిస్ వేదిక అయింది. ఇంటర్మీడియట్ విద్య ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర స్థాయి జూనియర్ కళాశాలల క్రీడా సాంస్కృతిక పోటీలు 3 రోజుల పాటు నిర్వహించనున్నారు. రైల్వే స్టేషన్ రోడ్లోని వైష్ణవి జూనియర్ కళాశాలలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో స్వర్ణోత్సవ వేడుకల వివరాలను ఇంటర్మీడియట్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి జెడ్ఎస్ రామచంద్రరావు వివరించారు. ఇంటర్మీడియట్ విద్య 1968-69 విద్యా సంవత్సరంలో ప్రారంభమై ఈ సంవత్సరం 50 సంవత్సరాలు పూర్తి చేస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ సంబరాలు తెనాలిలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 8వ తేదీ ఉదయం 9 గంటలకు విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే ఆలపాటి రాజన్ ప్రసాద్, ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. వైష్ణవి జూనియర్ కళాశాల, విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల, వివేకా సెంట్రల్ స్కూల్లో రాష్ట్ర స్థాయి క్రీడా సాంస్కృతిక వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషను సంయుక్తంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనేటటువంటివి పెద్ద ఎత్తున నిర్వహించాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవటం జరిగింది. దాని ఫలితంగా ముందస్తుగా డిసెంబర్ నెలలో అన్ని జిల్లాల్లోనూ కూడా జిల్లా స్థాయి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనేటటువంటివి పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. మరి రాష్ట్ర స్థాయిలో కూడా అంటే స్టేట్ లెవెల్లో కూడా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనేటటువంటివి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా విద్యాశాఖ మాత్యులు వీరందరి యొక్క సూచనలతోటి ముందుగా ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా రాష్ట్ర స్థాయి క్రీడా సాంస్కృతిక మరియు కోకరిక్యులర్ యాక్టివిటీస్ని 13 జిల్లాల విద్యార్థులకి నిర్వహించాలి అని చెప్పి నిర్ణయించటము. అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ వైష్ణవి కళాశాల ప్రిన్సిపాల్ పాటిబంట శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యా స్వర్ణోత్సవ సంబరాలు తెనాలిలో నిర్వహించడం సంతోషమని తెలిపారు. 3 రోజుల పాటు పండుగ వాతావరణంలో ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఇంటర్మీడియట్ బోర్డు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. రేపు 3 రోజులు పండుగ వాతావరణం మన తెనాలిలో రాష్ట్ర స్థాయి క్రీడాకారులతో ఉండబోతుంది. మరి దీనికి కారణమైనటువంటి ఇంటర్మీడియట్ బోర్డు వారికి ముఖ్యంగా మన ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఆర్ఐఓ జెడ్ఎస్ రామచంద్రరావు గారు మన తెనాలిలో నిర్వహించడానికి నిర్ణయించడం చాలా సంతోషం. ఈ కార్యక్రమాలన్నీ ఇక్కడ నిర్వహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా వచ్చి తిలకించవచ్చు. పోలవరం ప్రాజెక్టు గిన్నిస్ రికార్డు సాధించడం పట్ల టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. అర్బన్ బ్యాంకు చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు నేతృత్వంలో మిఠాయిలు పంచిపెట్టారు. ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ఘట్టమైన కాంక్రీట్ నింపే కార్యక్రమం దేశవ్యాప్తంగా గర్వపడే అంశమని అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు అన్నారు. 24 గంటల్లో 30,000 ఘనపు మీటర్ల మేర 300 బ్లాకులు కాంక్రీట్ నింపే లక్ష్యాన్ని పూర్తి చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరుకు నిదర్శనమని ఆయన తెలిపారు. ప్రపంచ చరిత్రలో మొదటి రికార్డని హరిప్రసాదరావు తెలియజేశారు. అంతకుముందు జన్మభూమి సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి స్వీట్స్ పంచిపెట్టారు. ఏమిటంటే అది పోలవరం ప్రాజెక్టులో ఒక ముఖ్య ఘట్టం నిన్న చేపట్టడం జరిగింది. 24 గంటల్లో ముందు వాళ్ళు ఇంజనీర్లు ప్లాన్ చేసుకుంది 30,000 క్యూబిక్ మీటర్లు అయితే ఇవాళ 24 గంటల వాళ్ళు 32,100 క్యూబిక్ మీటర్లు మరి ఇవాళ నిర్మించడం జరిగింది కాంక్రీట్ వర్క్. ఇదే ప్రపంచంలో చూసుకుంటే దుబాయ్లో అత్యున్నతమైన ఆధునికమైన పరికరాలతో దుబాయ్లో ఒక 24 అవర్స్లో 22,190 క్యూబిక్ మీటర్లు చేస్తే ఇవాళ మనం ప్రపంచంలోనే. మంగమూరితో పాటు షేక్ అహ్మద్ అలీ, కృష్ణ కృవేనా, వెంకట్రావు, సుధాకర్, సీతాపతి, శివులు ఉన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత టీడీపీ ప్రభుత్వందేనని మైనార్టీ నాయకులు ఖలీల్ అన్నారు. 31వ వార్డులో ముస్లిం మైనార్టీ నాయకులు పర్యటించారు. తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన వార్డుల పర్యటన పట్టణంలో కొనసాగుతుంది. ఇందులో భాగంగా మైనార్టీ నాయకులు సోమవారం ఉదయం 31వ వార్డులో పర్యటించారు. వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
స్థానికులు పలు సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ఖలీల్ మాట్లాడుతూ 31వ వార్డులో 4.5 ఏళ్లలో ఎంతగానో అభివృద్ధి చెందిందని తెలిపారు. కొందరు ఇల్లు మంజూరు చేయించాలని కోరుతున్నారన్నారు. అర్హులందరికీ తప్పనిసరిగా గృహాలు మంజూరు అయ్యాయని తెలిపారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. టీడీపీ పాలన పట్ల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని తెలియజేశారు. మన గురవాయి కాలనీలో 15 ఎకరాలు ఇల్లు కట్టించింది, దాని మీద కానీ మరి పెదరావు డొంకలో 13 ఎకరాలు ఇల్లు కట్టించింది దాని మీద కానీ ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. చేతల ప్రభుత్వం కాబట్టి ఏం చెప్తే అది చేస్తుంది అనేటువంటి ఒక నమ్మకంతో మిగతా వాళ్ళు కూడా మాకు కూడా ఇంటి సమస్య కొరత తీర్చమని చెప్పి అడుగుతున్నారు. మరి ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం ఉందంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత అభివృద్ధి ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. అన్ని పథకాలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. నాయకులు, కౌన్సిలర్స్, కార్యకర్తలు అందరూ కూడా వివిధ స్థాయిలో పనిచేస్తున్నారు. ప్రజలు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే రకంగా మన రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని దేశంలో అనేక ప్రాంతాల్లో కూడా మరి వాటిని ముఖ్యంగా ఏంటంటే చంద్రన్న బీమా పథకం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు బాబు గారు అని చెప్పి నీచ ఆరోపణలు చేస్తున్నారు. ఆయన స్థాయికి తగనటువంటి పని అది. అందువల్ల పర్యటనలో కౌన్సిలర్ రామనాగగాయత్రి, నాయకులు మహమ్మద్ కుద్దూస్, ఎండి నియాజుద్దీన్, ఈద్గా ప్రెసిడెంట్ సుబానీ, వహీద్ రబ్బానీ, సుబానీ తదితరులు పాల్గొన్నారు. తెలుగువారి కీర్తి ప్రతిష్టలను ఖండాంతరాలకు విస్తరింపచేస్తున్న అజో విభవ్ కందాళం ఫౌండేషన్ సేవలు అభినందనీయమని ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆచార్య మొదలి నాగభూషణ శర్మకు జీవితకాల సాధన పురస్కారాన్ని అందజేశారు. అజోలిబో కందాలన్ ఫౌండేషన్, ఆలపాటి శివరామకృష్ణ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సాహితీ సదస్సుల విశిష్ట పురస్కారాలు, కథా నాటికల పోటీలు ఆదివారంతో ముగిశాయి. కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్యే ఆలపాటి రాజన్ ప్రసాద్లు పాల్గొన్నారు. ఆచార్య నాగభూషణ శర్మకు జీవితకాల సాధన పురస్కారాన్ని ప్రదానం చేశారు. మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగు జాతికి జన్మభూమిగా చెప్పుకునే తెనాలిలో సాహితీ సాంస్కృతిక సంబరాలు ఘనంగా జరపడం గత వైభవాన్ని చూడటమే అని అన్నారు. అమెరికా నుండి ఆంధ్రాకు వచ్చిన అప్పాజోషుల మాతృభాషకు సంస్కృతికి జీవం పోసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అభినందించారు. ఎంతోమంది ఎన్నో నాటక రంగానికి సంబంధించిన ఎన్నో విశేషాలు, అలాగే జానపద రంగానికి సంబంధించిన విశేషాలు, అలాగే కూచిపూడి, సొరవై ఇలాంటి అన్నింటి మీద కూడా ఆయన గ్రంథాలు రాయటం జరిగింది, వ్యాసాలు రాయటం జరిగింది. అవన్నీ కూడా భావితరాలకి చాలా ఉపయోగంగా ఉంటాయి. ఆ వ్యాసాలు అన్నది నా యొక్క కోరిక. ఎందుకంటే చాలా వరకు నేను చదివిన వివిధ పత్రికల్లో రాసినవి, ప్రత్యేకించి అనేక సంచికల్లో కూడా నా వ్యాసాలు చాలా రాశారు. అంచేత వ్యాసాలన్నీ కూడా మనం సేకరించి వాటిని ఒక సంపుటంగా మనం పరిశీలించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో నేను మనవి చేస్తూ, నాగభూషణ శర్మ గారితో పాటు ఈరోజు స్మరించవలసింది వారి సతీమణి సరస్వతి గారిని. వారితో కూడా నా పరిచయం ఉంది. ఆమె కూడా విదుష్యమని. నిజంగా నాగభూషణ శర్మ గారు ఇంత ఎత్తుగా ఎదిగారంటే దానికి కారణభూతులు సరస్వతి గారన్న విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి వారు విదేశాలకు వెళ్తానంటే వాళ్ళ నాన్నగారు అభ్యంతరం చెప్తే, కానీ ఆయన సతీమణి మాత్రం వెళ్ళమని చెప్పి పంపించిందంట. అంతేదా సరస్వతి గారితో కూడా నా పరిచయం ఉంది. ఎందుకంటే వారి గ్రంథాలయం చాలా గొప్పది. అందుకని వారి ఇంటికి వెళ్ళే గ్రంథాలయం కూడా ఒకసారి చూసి రావటం జరిగింది. నేను హైదరాబాద్లో వారి ఇంటికి కూడా నేను చాలాసార్లు వెళ్ళాను. అందుకని ఆ సందర్భంలో ఆమెతో కూడా నాకు కొద్దిగా పరిచయం ఉంది. ఇవాళ ఆమె మన మధ్య లేకపోయినప్పటికీ ఆమెను కూడా మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక జీవిత భాగస్వామిగానే కాకుండా సాహిత్య సహచరిగా కూడా ఆమె ఆయనకి వెనుదనగా నిలిచిందని చెప్పి మాత్రం మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో నేను మనవి చేస్తున్నాను. ఎమ్మెల్యే ఆలపాటి రాజన్ ప్రసాద్ మాట్లాడుతూ వారం పాటు జరిగిన కార్యక్రమాలను జయప్రదం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. తెనాలిలో జరుగుతున్న కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయని అన్నారు. మొన్నటిదాకా నేను ఒక పార్టీలో ఉండేవాళ్ళం, ఆయన ఇంకో పార్టీలో ఉండేవాళ్ళు. రాజకీయాలు అప్రస్తుతమైనా కానీ చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి చెప్పాలి. కానీ ఆయన ఏది తీసుకున్నా కూడా రైతు పక్షపాతి, భాషా ప్రీతిప్రాతుడు. భాష ఎక్కడుంటే ఆయన అక్కడ ఉండాలని, అక్కడ ఉన్నట్టుగా ఆయన కనిపిస్తూ ఉంటాడు. సాహిత్య సభలు కానీ, తెలుగు భాష సదస్సులు కానీ నాకు తెలిసినంతవరకు 15 ఏళ్ళ నుంచి ఆయన లేకుండా ఏ సభ లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒక రకంగా
భాషని వదిలేసాం. చరిత్ర కూడా ఎవరికి తెలిసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన గురించి ఎందుకు ఈ అంశాలు నేను చెప్తా ఉన్నానంటే, నటన నర్తనం రెండు కూడా నేర్పటం, ఒక ప్రయోగశాల అని చెప్పి ఈ 3-4 రోజులు ఎవరు మాట్లాడినా కూడా ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక ప్రయోగశాల. రీసెర్చ్ అంటే ఆయన దగ్గర నుంచే అక్షరాలు నేర్చుకోవాలి, హౌ ఇట్ హ్యాస్ టు స్టార్ట్, హౌ ఇట్ హ్యాస్ టు ఎండ్ అనేది, రీసెర్చ్ అనేది ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. మరి ముఖ్యంగా సాహిత్య, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో కూడా. సినీ నటుడు తనికల వరణి మాట్లాడుతూ నాటకం పట్ల తనకు ఎంతో మమకారం ఉందని అన్నారు. తెనాలిలో జరిగిన తమ గురువు నాగభూషణ్ శర్మ సత్కారంలో పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. గ్రీక్ నాటకాన్ని మేము అంత విజయవంతంగా ఓపెన్ స్పేస్లో మెట్ల మీద మేము కింద, అది ఒక మధురానుభూతి. అంటే మేము ఇలా చేయగలిగాము అంచేత దానికి మా త్రిమూర్తులు ప్రధానంగా మొదలు నాగభూషణ్ శర్మ గారు. సో ఆ తర్వాత నేను రాసిన నాటకాలన్నిట్లోనూ నాకు తెలిసి నేను తెచ్చుకున్న టెక్నిక్స్, నేర్చుకున్నవి, చదువుకున్నవి అడాప్ట్ చేసి మేము రెగ్యులర్ నాటకం వేస్తున్న దగ్గర ఒక విధంగా చాలా ఆనందంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మా గురువుగారు రాళ్ళపల్లి గారు నాకు నాటకం నేర్పింది. మా నాయన అప్పట్లో నాటకానికంటే హీరోయిన్ అంటే బర్డన్. ఏనాడు నాటకానికి డబ్బులు రావడం సృష్టిలో ఎప్పుడూ లేదు. మాకు తెలుగు నాటకం పుట్టినప్పటి నుంచి నాటకం డబ్బులు సంపాదించింది ఎన్నడూ జరగం. వాచి ఎవరిని అడగండి నాటకం, నేను వాచీలు తాకట్టు పెట్టేవాడిని, నేను సైకిల్ తాకట్టు పెట్టేవాడిని, నేను గొలుసులు తాకట్టు పెట్టేవాడిని, ఇలా జీవితాన్ని తాకట్టు పెట్టేవాడిని తప్ప ఏమీ కనపడదు. ఎంతో ప్రేమిస్తే తప్ప నాటకం వేయలేరు. ఎన్నో త్యాగాలు చేయాలి. లిటరల్గా మా నాన్న ఇంట్లో నుంచి గెంటేశాడు నాటకాలు ఆడుతున్నప్పుడు. సినిమాల్లో లాగా కాదు, నిజంగా మా నాటకం ఎందుకు కూడు కాగొడ్డక, ఎందుకు పనికిరాడు, ఏమీ రాదు వీడికి, వేస్ట్ ఫెలో. ఇంట్లో నుంచి లిటరల్గా గెంటేస్తే మా గురువుగారు ఇంట్లో ఉన్నారు రాళ్ళపల్లి. జనరల్గా తల్లిదండ్రులు గెంటేసిన తర్వాత 2వ రోజో 3వ రోజో కొంచెం పోన్లేరా దాన్ని బతిమాడడం అట్లా, మా నాన్న అలాంటి ఏం చేసేవాడు కాదు. మా అమ్మ ఏడుస్తూ ఉండేది, ఈయన మాత్రం వచ్చాడా లేదా అనవసరం, ఆయనకి అంత స్ట్రిక్ట్గా ఉండేవాడు. అయినా సరే ఇష్టం పట్ల మా గురువుగారు నాటకం ముగింపు లేని కథ. ఈయనేమిటి రిహార్సల్స్కే అప్పు చేసేవాడు. అందరికీ వేడి వేడి ఇడ్డలు, పెసరట్లు, కాఫీలు ఇవన్నీ బట్టి నాటకం వేయింది. ఆ నాటకానికి మాకు వచ్చే ప్రైజ్ 1000, దానికి అయిన ఖర్చు 5000. కార్యక్రమంలో ఉత్తమ ప్రదర్శనగా నిలిచిన విశాఖ చైతన్య కళాశ్రవంతి వారి దయ్యం నాటక కళాకారులను అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారు కెవి రమణాచారి, నాటక అకాడమీ ఉపాధ్యక్షుడు కందిమల సాంబశివరావు, సాహితీవేత్త ఎం కృష్ణకుమారి, ఎస్ బాలచందర్ తదితరులు ప్రసంగించారు. అప్పాజోసుల నాగల దుర్గా ప్రసాద్ పర్యవేక్షించారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి పట్టణంలో ఇంటి అద్దెలు చెల్లించే పేద కుటుంబాలు ఉండవన్న ఎమ్మెల్యే ఆలపాటి, ప్రతి పేద కుటుంబానికి స్వంత ఇల్లు కల్పిస్తామంటూ భరోసా. పదమూడవ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తున్నట్లు మాజీ స్పీకర్ నాదెండ్ల ప్రకటన. సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొంటారంటూ వెల్లడి. కన్యకా పరమేశ్వరి సన్నిధిలో జరుగుతున్న మహాయజ్ఞాన్ని సందర్శించిన వైసీపీ నేతలు. ప్రజలకు మంచి జరుగుతుందంటూ వెల్లడి. చదువుతో పాటు నైపుణ్యతను సాధించాలి. మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని వెల్లడి. బిఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం. ఇక ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. రమ్మని పిలుస్తోంది జన్మభూమి, హరితవర్ణ భరిత పుణ్య చరిత భూమి. భరతావని చరితలోని ప్రప్రథమంగా మన ఊరి సంక్షేమమి తన ధ్యేయంగా. జన్మభూమి అనే ఒక మహత్తర కార్యక్రమాన్ని నడిపిస్తున్న నాయక చంద్రన్నకి బాసటగా రమ్మని పిలుస్తోంది జన్మభూమి. రాజనాలు పండే నవ్యాంధ్ర భూమి.
సమస్యలు మీరు చెప్పాలి, దాన్ని ఒక రూపకల్పన చేయాలి, దాని ద్వారా విధానాలను రూపొందించాలి, ఆ విధానాలను శాసనాలుగా చేయాలి, ఆ శాసనాన్ని మళ్ళీ అమలు చేసేదానికి ఈనాడు ప్రభుత్వం ప్రయత్నించేలాగా మీ యొక్క ప్రజా తీర్పు కోసమే ఈనాడు 6వ విడత జన్మభూమి అని చెప్పి ఈనాడు మీకు మనవి చేసుకుంటూ తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం జనవరి 2 నుండి 11 వరకు. ప్రియమైన కేబుల్ టీవీ వినియోగదారులకు ముఖ్య గమనిక. సుప్రీంకోర్టు ఆదేశానుసారం కేబుల్ టీవీ వినియోగదారులు 2019 జనవరి నుండి తారీఫ్ ఆర్డర్ ప్రకారం నెలవారీ బిల్లులు చెల్లించవలసి ఉంటుంది. వినియోగదారుడు కోరుకున్న ఛానల్స్ కు మాత్రమే ఛానల్ ఎంఆర్పీ ప్రకారం బిల్లు చెల్లించవలసి ఉంటుంది. కావున కేబుల్ టీవీ ప్రేక్షకులు ఈ మార్పును గమనించవలసిందిగా మనవి. మరిన్ని వివరాలకై మీ కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించండి.